నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ ప్రశాంతి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే కార్యాలయంలో స్పౌస్ పెన్షన్ల పంపిణీ. కృషి విజ్ఞాన కేంద్రంలో ఇండియన్ సొసైటీ ఫర్ యానిమల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ 42వ వ్యవస్థాపక దినోత్సవం. పెదతాడేపల్లి రహదారిలో రోడ్డు ప్రమాదం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఉదయం స్పౌస్ పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 533 మంది లబ్ధిదారులకు స్పౌస్ పెన్షన్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానన్న మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల్లో తమను భాగస్వామ్యం చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి స్పౌస్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి పట్టణంలో రూరల్ మండలం, పెంటపాడు మండలాల్లో 132 కలిపి మొత్తం తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో 533 స్పౌస్ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్, ఎండిఓలు ఇద్దరు, అదేవిధంగా పాలు వెంకటేశ్వరరావు, నారాయణమూర్తి గారు, కాశీ గారు, అదేవిధంగా లక్ష్మణ్ రెడ్డి గారు, గోపిరెడ్డి గారు, అదే అంబడ వాసు గారు, అలాగే ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వీర మహిళలకి, పెద్దలు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలుపుకునే విధంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఏది ఆకూడదనే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ వెళ్తున్నాం. మరి ఇవన్నిటికి కూడా మీ అందరి ఆశీస్సుల్ని ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మీ ఇంటి పెద్ద కొడుకుగా నిలబెడతానని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్లు రిలీజ్ చేశారు ఇవాళ. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ముఖ్యమంత్రిని మరిన్ని ఆశీస్సులు ఇచ్చి మరి ఆ భగవంతుడి దయతో 10 కాలాల పాటు ఈ ప్రజలను చూసుకునే శక్తిని ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్తులు చేసిన ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే అందరూ కూడా ఒక వేడుకగా చేయమని చెప్పడం జరిగింది. ఈ రోజు అంటే ఇక్కడ ఏర్పాటు చేసాం, కానీ ప్రతిరోజు ప్రతి నెల కూడా మీ ఇంటికే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి పెద్దలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరింటి దగ్గర వాళ్ళకి ఇస్తాం. ఇవాళ చిన్న వేడుకగా మనం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. మరి వచ్చే రోజుల్లో ఈ రోజు కూడా మిగిలిన పెన్షన్లన్నీ కూడా ఇంటికాడ ఇచ్చే ఏర్పాటు అధికారులు చేశారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్పౌస్ పెన్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది కొత్తగా. దాంట్లో మన తాడేపల్లిగూడెం పట్టణానికి 132 పెన్షన్లు మంజూరవి, అమౌంట్ కూడా రిలీజ్ చేసి నిన్న బ్యాంక్ నుంచి డ్రా చేసి ఆ వ్యక్తులందరికీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పంపిణీ కార్యక్రమానికి మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఉన్నారు. వారి చేతుల మీద కూడా ఈ స్పౌస్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కనుక మన అందరూ కూడా ఈ స్పౌస్ పెన్షన్స్ వచ్చిన వారు అందరూ కూటమి ప్రభుత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విడో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 1,00,000 మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో 560 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం స్థానిక 28వ వార్డు బీసీసీఎల్ అధ్యక్షులు పసలపూడి రాంబాబు, బిరుదుకోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుప్రపాలనలో ముందడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. సుప్రపాలనలో ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్న వలవల మల్లికార్జునరావుకి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, టైలరింగ్ చైర్మన్ ఆకాశపు స్వామి, టీడీపీ నాయకులు వంశీ, గోపి, గిరి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వచ్చేస్తున్నారా 4,000 గ్యాస్ బండ్ వస్తుందా? ఎలా ఉందో? ఇంటి స్థలం కావాలంటే పెట్టుకోండి అమ్మా. ఇంటి స్థలం 2 సెంట్లు ఇస్తారో పెట్టుకోండి. పెట్టించారా? కార్యక్రమంలో భాగంగా మరి
రైతులందరికీ కూడా 7,000 రూపాయలు ఫస్ట్ విడతగా 3 విడతల్లో 20,000 రూపాయలు వాళ్ళకి జమ చేయడం జరుగుతూ ఉంది. ఆగస్టు 15 వస్తే ఫ్రీ బస్సు, మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు భర్త చనిపోయి చాలా మంది ఎలాగంటే నేను ఒంటరి మహిళ అయిపోయాను, ఇలాగా మాకు రావడం లేదు అన్న పరిస్థితి నుంచి రేపటి నుంచే మరి కొత్త పెన్షన్లు 2019 నుంచి కూడా తీసుకుని డేటా అంతా కలెక్ట్ చేసుకుని రేపటి నుండి వాళ్ళకు కూడా అందరికీ కూడా మరి పెన్షన్లు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాగా ఒకసారి ఒకవేళ ఏ పొరపాటునో పడలేదంటే దానికి కారణాలు తెలుసుకుని మళ్ళీ పెట్టుకోమని చెప్పిన ప్రభుత్వాలు ఈ గతంలో లేవు. ఇలాంటి కార్యక్రమాలని మరి డిజైన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే నారా లోకేష్ గారు ఐటీ సెక్టార్లో మరి ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, ఎన్నో కంపెనీలని ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మరి పిల్లల ఏదైతే ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి ఉద్యోగాలు రావాలి, డిగ్రీ చదివిన పిల్లలకి ఉద్యోగాలు రావాలన్న తలంపుతోటి ఈవేళ మ్యాక్సిమం 10 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఎంఓఐలు చేసుకోవడం జరిగింది. అంటే ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు మరి పిల్లలకి, హై స్కూల్స్ అలాగే హాస్టల్స్లో ఉన్న పిల్లలకి అందరికీ సన్న బియ్యంతో భోజనం పెట్టడంతో పాటుగా మరి క్వాలిటీ అయిన కూరలతోటి కోడిగుడ్డు ప్రతిరోజు ఇచ్చే విధంగాను, అలాగే పిల్లలకి 3 డ్రెస్సులు మరి యూనిఫామ్ కింద, అలాగే షూస్, మరి స్కూల్ బ్యాగ్, కిట్టు మొత్తం అన్నీ కూడా వాళ్ళకి సదుపాయం కలిగించేలాగా మరి గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈవేళ మరి నారా లోకేష్ గారు ఆ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మరి రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఏమీ తోచడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే ఏం మోసం చేశారు, ఎక్కడ మోసం చేశారు? వెళ్ళి అడుగుతూ ఉంటే పిల్లలు ఎదురొచ్చి చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది. నిన్న ఒక ఇంటికి వెళ్తే 6 పిల్లలు ఉన్నారు, 6కి పడింది. అంటే చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని శంకిస్తే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం లేదు, పేరుకి చెప్పారు, ఈవేళ ఎక్కడికే బయలుదేరి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళిన పరిస్థితే లేదు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయకోకుండా మరి ఏదో అధికారంలోకి మళ్ళీ వచ్చేస్తాం మేము, మళ్ళీ రఫా అనిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ జరిగేవి కాదు. ప్రాజెక్టులని పరుగులు ఎట్టిస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు పరుగులు ఎట్టిస్తున్నారు. అలాగే మరి స్టీల్ ప్లాంట్ మరి మీ హయాంలో ప్రైవేటైజేషన్ అయిపోతుంటే మరి ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ అవ్వకోకుండా కాపాడి దానికోసం మరి 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. మన శాసనసభ్యులు కానీ మన పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో వాళ్ళిద్దరూ సమన్వయం చేసుకుని మరి ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, ఏం చేయాలి, ఆర్ఓబీలు ఎక్కడ కట్టాలి, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏం చేయాలి, గూడ్ షెడ్ డెవలప్మెంట్ ఏం చేయాలి, ఈ కార్యక్రమాల్లో ఎన్నో 100 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడానికి కూడా తీసుకొచ్చి ఈవేళ అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంటే సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 28, 32 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా హౌస్ మ్యాపింగ్ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ అయిన రాంబాబు గారు, అలాగే బిరుదుకోట యూనిట్ ఇన్ఛార్జి బిరుదుకోట వెంకటేశ్వరరావు గారు, అలాగే బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు రాంబాబు గారు, అలాగే వార్డు అధ్యక్షులు వంశీ గారు, అలాగే 32వ వార్డు అధ్యక్షులు ప్రసాద్ గారు, అడ్డాల సీను గారు, బాబురావు గారు, గోపి గారు,
మన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీధర్ గారు, అలాగే ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి కృష్ణమోహన్ గారు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ మన స్వామి గారు, అలాగే సీనియర్ నాయకులు గంటా కనకరాజు గారు, అలాగే ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు సీలు వెంకటాచలం గారు, ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు, వాసు గారు, మాజీ కౌన్సిలర్ స్వాతి గారు, ఇక్కడిగా జగన్నాథరాజు గారు, అమీర్ గారు, వెంకన్న గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ సూపర్ 6 పథకాల కార్యాచరణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరిగి అక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకుని మరి ఎవరైతే ఇక్కడ వార్డు, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 28, 32 వార్డుల్లో కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఈ సూపర్ 6 పథకాల్లో ఇంతకుముందు నా ముందు మాట్లాడిన మన వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది. పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 28, 30, 32 వార్డులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు, అలాగే ఇతర భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గారు మన బాబ్జీ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆయనకి మా వార్డు తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో ఇండియన్ సొసైటీ ఫర్ యానిమల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ 42వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ రమణారావు మాట్లాడుతూ, యువతలో నైపుణ్య అభివృద్ధికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని, యువతకు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పరటి కోళ్ల పెంపకంలో ఆసక్తిని బట్టి సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నామని తెలిపారు. రుణాలు పొంది యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని యువతను కోరారు. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లైవ్ స్టాక్ ప్రొడక్షన్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ అభివృద్ధి కారకాలుగా గుర్తించడం జరిగిందని, ఆయా రంగాల్లో యువత పాలు పంచుకోవడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సదస్సు ఉపకరిస్తుందని, స్థూల విలువ జోడింపులో దేశంలో రాష్ట్రం మొదటి స్థానం నిలిపేందుకు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. స్థాపన దినము ఈరోజు జరుపుతున్నారు. ఇక్కడ ఈ సందర్భంగా యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందు మూలంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ యువత ఈ నైపుణ్య శిక్షణ పొంది వారు ఈ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్లో ఎంటర్ప్రీనర్స్గా మారాలి అనేది ముఖ్య ఉద్దేశం. వారికి దీంట్లో ఏది నచ్చినట్లయితే, ఒకటి పాడి ఆవుల పెంపకం అయితేనేమి, గొర్రెలు, మేకలు, అదేవిధంగా పందుల పెంపకము, అదే విధంగా పెరటిలో కోళ్ల పెంపకము, ఇవన్నీ కూడా ఇక్కడ అవగాహన సదస్సులో వారికి విశదించడం అవుతుంది. వారికి ఉన్న ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళకు ఏదన్నా దీంట్లో ఎంటర్ప్రీనర్షిప్ కావాలనుకుంటే కూడా మేము ముందుగా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మా విశ్వవిద్యాలయంలో మేము ఇస్తున్నాము. వాటిని అందిపుచ్చుకొని వారు లోన్స్ తీసుకొని ఈ ఎంటర్ప్రీనర్స్గా మారాలి అనేది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. ఇండియన్ సొసైటీ ఆఫ్ యానిమల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సొసైటీ 42వ స్థాపన దినోత్సవ సందర్భంగా ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అడ్వాన్సింగ్ యానిమల్ ప్రొడక్షన్ అనే థీమ్ మీద. దీంట్లో ప్రొడక్షన్, ఆయన తర్వాత హెల్త్ మేనేజ్మెంట్, వాల్యూ చైన్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, వీటి మీద డిస్కషన్ జరుగుతాయి. సో వీటన్నిటి మీద కూడా నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు వివిధ పరిశోధన స్థానాల నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చారు. సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యువత, అలాగే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కావచ్చు,
ఏదైతే ఉత్సాహం ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఏదైనా డౌట్స్ ఉన్నటువంటి క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యం. మన స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి ఏదైతే మన స్లోగన్ ఉందో, అంటే మన ఇండియా స్లోగన్ ఎలాగుందో మన స్టేట్కి కూడా మనకున్నటువంటి స్లోగన్ స్వర్ణాంధ్ర 2047. సో ఈ స్లోగన్లో ఈ ఏదైతే మనము అచీవ్ చేసేది ఉందో వీటన్నిటిలో కూడా మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ప్రైమరీ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి అని చూసినప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తించినవి లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ ఒకటి, అక్వాకల్చర్ ఒకటి, హార్టికల్చర్ ఒకటి, ఈ మూడు కూడా గ్రోత్ ఇంజన్స్గా గుర్తించారు. సో వీటిలో మనం ఎంత డబ్బులు పెడితే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది, మన స్టేట్కి మంచిగా అవుతుంది, రైతులకు మంచిగా అవుతుంది. దీంట్లో భాగంగా యువత కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా కూడా మంచిగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ అవుతారు. దాని తర్వాత స్టేట్ కూడా జీవీఏ యాడ్ అవుతుంది. దాంట్లో మనకు రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర కానీ, లేకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది కానీ, అంటే ఎకనామిక్గా మంచిగా స్టెబిలిటీ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకుంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కానీ, హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ సందర్భంగా అన్ని అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికి కూడా మార్గదర్శనం ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కండక్ట్ చేయాలి. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు హై జీవీఏ వచ్చేటట్టు చూసి దేశంలోనే ఒక డెవలప్డ్ స్టేట్గా మనం అవ్వాలంటే ఇవన్నీ చేయాలని చెప్పేసి మనకు మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. సో వీటిని ఉపయోగించుకుంటారని రైతులు, యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా లబ్ధి పొందాలని కోరుకుంటున్నా. తాడేపల్లిగూడెం 33వ వార్డులో బీజేపీ టౌన్ అధ్యక్షులు దువ్వ శ్రీను ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. 33వ వార్డులో ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పెన్షన్ లబ్ధిదారు ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేశారు. ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్గా పెన్షన్ అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, ఒక నెల తీసుకోకపోయినా 2వ నెలలో పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తుందని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలియజేశారు. కొత్తగా 7 పెన్షన్ కూడా వారి చేతుల మీద కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎఫ్సీ కాలనీ 33వ వార్డులో అసోసియేషన్ వారు అందరూ కూడా వచ్చి మాకు రోడ్లు, డ్రైన్లు లేవండి, దాన్ని త్వరితగతిన మీరు చర్యలు తీసుకోమని నేను అడగడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రతి వార్డులోని ఎంతంత రిక్వైర్మెంట్ ఉంది, ఏ రోడ్లు వేయాలి, ఏ డ్రైన్లు వేయాలని ఒక ప్రణాళిక తయారు చేయమన్నారు. దాని ప్రకారం తయారు చేస్తే ఈ 33వ వార్డుకి సంబంధించి 16 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేసాం. అంటే వివిధ రకాల రోడ్లు, డ్రైన్లు వేయడానికి ఆ 16 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి వార్డు అంతా చాలా సుందరవంతంగా ఉంటుంది. అలాగే రీసెంట్గా కూడా ఒక పార్క్ కూడా ఆయన ఆదేశాల మేరకు పార్కును కూడా కాంపౌండ్ వాల్ కట్టి పార్క్ కూడా పెట్టాం. దాంట్లో ఈ అసోసియేషన్ భాగస్వామ్యంతో వాకింగ్ ట్రాక్ ప్లస్ ప్లాంటేషన్ కూడా వారు చూసుకుంటానన్నారు. అలాగే ఎక్కడికక్కడ మేము డెవలప్ చేసింది ప్రజలతో భాగస్వామ్యం చేస్తే వారు ఫర్దర్గా ఈ అసోసియేషన్ పరంగా వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుని వారి యొక్క ఆరోగ్యరీత్యా వాకింగ్ ట్రాక్లు ఇలాంటివన్నీ వేసుకుని ఆరోగ్యవంతంగా ఆ పార్కులో విలాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో ప్రతి వరకు కూడా డిపార్ట్మెంట్లోనే చేయాలి. అంటే ఇప్పుడు పురపాలక సంఘం ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. ఏంటంటే ప్రతి నెల మెయింటెనెన్స్కే కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉంది. అంటే ప్రజలందరూ కూడా గమనించండి. మీరు చేయవలసిన సహకారం ఏంటంటే పురపాలక సంఘానికి మీరు సకాలంలో పన్నులు చెల్లించాలి. అంటే మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు అన్నీ కూడా చెల్లించాలి. అలాగే ప్రజలందరూ కూడా గమనించాలంటే చాలామంది సైట్లు కొనుక్కుని పక్కన పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. వాళ్ళ రిలేషన్స్ మీరు ఆ సైట్లు గల వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మీకు తెలుసు. దాంట్లో తుప్పలో డంకలో ఇవన్నీ బయలుదేరి పాములు కూడా ఏర్పాటు జరుగుతుంది. చాలామంది మీరు వచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వడం, వాళ్ళు ఎక్కడైతే పార్టీలు ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసి మీరు ఇమీడియట్గా సైట్ క్లీన్ చేసుకుని మట్టితో కప్పెట్టండి అని చెప్పడం, అలాగే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే బోర్డులు కూడా పెడుతున్నాం. తర్వాత అయితే అవసరమైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా రాసి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈవేళ ఏదైతే మరి విడో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు
132 విడో పెన్షన్స్ తాడేపల్లిగూడెం పట్టణంలో 35 వార్డుల్లో రావడం జరిగింది. ఏదైతే భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకి మరి ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు కాబట్టి భారీగా ఆవిడికి మరి ఇంట్లో సౌకర్యాలకి వసతులకి అన్నికి కావాలి కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే భర్త చనిపోగానే మరి భార్యకి ఎలాగా బతకాలి ఏంటనే ఆలోచనతో ఉండే పరిస్థితి. అటువంటిది ఈ ప్రభుత్వం ఆదర్శంగా మరి వాళ్ళకి నిలబడి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మెడిసిన్స్ కానీ ఇంట్లో సరుకులు కానీ తెచ్చుకొని మరి బతికి జీవించడానికి మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. సూపర్ 6లో భాగంగా ఏదైతే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 3000 నుంచి 4000 పెంచడానికి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు చేసింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి 1000 రూపాయలు పెంచి మరి ఏదైతే పెన్షన్ తీసుకునే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసింది. మన కమిషనర్ గారు అలాగే మన కాశీ గారు అలాగే రాయం ప్రసాద్ గారు సాయి ఆధ్వర్యంలో ఈ వితంతు పెన్షన్లో ఈరోజు 7 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ రోడ్లోని యూనియన్ బ్యాంక్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంక్ లోపల నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ అలారం మోగడంతో బ్యాంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్యాటరీ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది నిర్ధారించారు. పక్కనే ఉన్న రికార్డ్ రూమ్ కి ఎలాంటి నష్టం జరగకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇది రూమ్ కూడా ఉంటుంది సార్. లేదు ఎందుకంటే వెంటిలేషన్ లేదు. తాడేపల్లిగూడెం పెత్తాడేపల్లి వెళ్లే రహదారిలో డివైడర్ వల్ల పలు ప్రమాదాలు గురవుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. వారంలో 2-3 ప్రమాదాలు గురవుతున్నాయని, డివైడర్ పై ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడమే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. తాడేపల్లిగూడెం పెత్తాడేపల్లి మేకల సంత వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వారంలో 2-3 యాక్సిడెంట్లకు వాహనదారులు బలవుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి డివైడర్ పై ప్రమాదపు గుర్తులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డివైడర్ జనాలకు అర్థం అవట్లేదండి. బిగ్గి దాటగానే డివైడర్ ఉందండి. డివైడర్కి ప్రతి లారీ ఇప్పుడు 5 లారీలు లేనియండి, లారీ కట్ అయిపోతున్నాయండి. దీనికి డివైడర్కి ఏదన్నా లైట్లు వేస్తున్నా కనపడదు. బోర్డు ఏదైనా పెట్టండి. ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు 5 యాక్సిడెంట్ అయ్యండి. ప్రతి లారీ కూడా కనపడకుండా బిగ్గిగా డైరెక్ట్ అయిపోతున్నారండి. డైవర్షన్ అప్డేట్ చేసుకోలేదండి. బిగ్గి రాగానే డైవర్షన్ కనపడలేదండి. బిగ్గి బయట రాగానే డైరెక్ట్ అయిపోతున్నాయండి పళ్ళు. ఈ ప్రభుత్వం చర్య తీసుకుని ఎక్కడైనా బోర్డు వేసి ఇప్పుడుగా ఈ జనాలు కాపాడండి. ఇప్పుడు 5 యాక్సిడెంట్ అయినాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మరలా కలుసుకుందాం.